So guys, in this video we can take a look about how to insert a new node at the end of a double linked list. Okay. So Nana, so first I want to consider existing linked list. For example, I have like this. So I have two linked list nodes. So one is, so the address of this one is 1001 and address of this one is 1002. So first I want to connect these two things. So here we have the null, here we have the null. So here the element is 10 and here the element is 10. So now I have this particular linked list. Now I want to insert a new node at the end of a linked list. Okay. So now I can show. So what is this one? Start ane pointer ikkada untundi, current ane pointer kuda ikkade untundi, right? As well as the new node pointer kuda ikkade untundi. Now what we need to do? Yes. So we need to proceed with the same thing. So first we need to proceed with, we need to create a new node, right? So for that what I do, what I am trying to do is just I want to create a new node here with the address 1003. Is it clear? Then automatically the new node pointer which is at number address 1002, it will be transferred to the 1003. I hope you understand, right? Next one. Now we need to enter the data. So for example, I want to enter the data like 30. Here you can take a look this one. Temp equal to start. So temp అనే ఒక పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ పెడుతున్నాము అంటే స్టార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ పెడుతున్నాం అన్నమాట. అంటే టెంప్ అనే పాయింటర్ కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే స్టార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడే మనకి ఉంటుంది. ఓకే. సో నౌ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ స్టార్ట్ అప్ ఈక్వల్ టు నల్. స్టార్ట్ అనేది నల్ కాదు. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి we need to step into else block. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అన్న. వైల్ టెంప్ ఆరో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ ఆరో నెక్స్ట్ నల్ కాదు, కండిషన్ ట్రూ. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆరో నెక్స్ట్. సో కాబట్టి టెంప్ ఏం చేస్తాం? టెంప్ ఆరో నెక్స్ట్ అంటే 1002 అంటే 1002 ఎక్కడైతే ఉందో అక్కడికి we need to move temp. దాని బాగానే ఉంది. అగైన్ వైల్ మళ్ళీ ఏమవుతుంది? ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. టెంప్ ఆరో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. కండిషన్ ట్రూ ఫాల్సా? కండిషన్ ఫాల్స్. ఇక్కడ నల్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే సో కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. టెంప్ ఆరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. టెంప్ ఆరో నెక్స్ట్ అంటే ఇదే కదా ఈక్వల్ టు న్యూ నోడ్. న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత అన్న 1003. అంటే నథింగ్ బట్ టెంప్ ఆరో నెక్స్ట్ లో న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది మనకి ప్లేస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి టెంప్ ఆరో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అయిందో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ రెండు కూడా మనకి ఇలా కనెక్ట్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? సో నౌ న్యూ నోడ్ ఆరో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. న్యూ నోడ్ అంటే ఇదే కదా. న్యూ నోడ్ ఆరో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ న్యూ నోడ్ ఆరో ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. న్యూ నోడ్ ఆరో ప్రీవియస్ అంటే ఇదే కదా. ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్ అంటే సో నథింగ్ బట్ దట్ ఈస్ 1002. అంటే అప్పుడు మనకి ఈ రెండు కూడా కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు టెంప్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది. కరెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది. స్టార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. న్యూ నోడ్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. So this is the way we need to insert a new node at the end of a double linked list. I hope you understand this video. Please do like, share and subscribe. Thank you.